హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెల్ఫ్ మోటార్ డయాగ్నోసిస్ చూద్దాం. వెహికల్ స్టార్ట్ అవ్వలేదు, కస్టమర్ కంప్లైంట్, కుయ్యమనట్లేదు, కాయమనట్లేదు, సెల్ఫ్ తిప్పట్లేదు అని అన్నారు. నేను బ్రేక్ డౌన్ సైట్కి వెళ్ళాను, వెహికల్ని స్టార్ట్ చేసాము, స్టార్ట్ అయిపోయింది, వెహికల్ ఇక్కడ తీసుకొచ్చేసాం. ఇప్పుడు మన టెస్ట్లు. ఓకే, సో బండికి అదే కంప్లైంట్, ఫీల్డ్లోకి మీరు వెళ్తే ఏం చేస్తారు అన్నది త్వరగా చూసండి. ఏం చేస్తారు చెప్పండి సార్. ముందు బ్యాటరీ పనిచేసిన వర్క్ చేస్తుంది లేదో కీ ఆన్ చేసి మనకి ఇక్కడ లైట్స్ వస్తున్నాయో చూస్తాం సార్. ఎక్కడ ఎక్కడ అంటే ఎక్కడ సార్? డాష్ బోర్డ్లో. ఓకే, సో కీ ఆన్ చేయి. డాష్ బోర్డ్ లైట్లు వచ్చినాయి సార్. అంటే అర్థం ఏంటి? ఓకే, బ్యాటరీ పవర్ అనేది వస్తుంది, మినిమం పవర్ వస్తుంది. ఇప్పుడు బ్యాటరీ సెల్ఫ్ మోటార్ కావాల్సిన పవర్ ఉందా లేదా, బ్యాటరీ కేపబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి సార్ హార్న్ కొట్టాలి, లేదంటే లైట్ లేదంటే కాదు, లైట్లు ఆన్ చేసి హార్న్ కొట్టాలి సార్. ఓకే, పలుకుతుంది సార్, పలికింది, గట్టి పలికింది అంటే బ్యాటరీ బాగున్నట్టే. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ గేర్ న్యూట్రల్ చేసి సెల్ఫ్ కొట్టు, చూడు, సెల్ఫ్ కొట్టు, అవ్వట్లేదు సార్, వదిలే మళ్ళా, రైట్, లేదు అవ్వట్లే. సో ఇక్కడ ఆరుతుంది కదా, లైట్లు ఆరుతున్నాయి, దాని అర్థం ఏంటి అంటే సిగ్నల్ అనేది వెళ్తుంది సార్. ఎనేబుల్ సిగ్నల్ అంటూ సెల్ఫ్ మోటార్ వరకు వెళ్తుంది, కానీ సెల్ఫ్ మోటార్ ఉలకట్లేదు, పలకట్లేదు. సెల్ఫ్ మోటార్ ఉలకట్లేదు అన్నప్పుడు సెల్ఫ్ మోటార్ దగ్గర ఏంటని చెక్ చేయాలి? డైరెక్ట్ సప్లై ఎనేబుల్ సిగ్నల్ కి అక్కడ వస్తుందో లేదో చూడాలి సార్. ఇంకోటి డైరెక్ట్ సప్లై కూడా చెక్ చేయాలి సార్. ఇంకోటి ఏదైనా ఒక ఎలక్ట్రికల్ పరికరం మరి నెగిటివ్ ఎలా చెక్ చేస్తారు సార్? నెగిటివ్ బాడీకి ఇస్తాం. నెగిటివ్ ఎలా చెక్ చేస్తారు సార్? అది ఇది టెస్టర్ ఉన్నా సార్, టెస్టర్ ల్యాంప్ ఇంక ఎర్త్కి పెట్టి ఒకటి న్యూట్రల్కి పెడితే మనకు వస్తుందో. ఎర్త్కి ఒకటి, న్యూట్రల్కి ఒకటా? ఎర్త్ అంటే ఏంటి, న్యూట్రల్ ఏంటి? ఎర్త్ ఒకటి, న్యూట్రల్ ఒకటి ఉంటుందా? మన బండికి ఏంటంటే ఉంటున్నాయి బ్యాటరీకి? పాజిటివ్, నెగిటివ్. మరి న్యూట్రల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎర్త్ ఎక్కడి నుంచి వచ్చింది? హౌస్ హోల్డ్ అని అది ఉంటుంది. పాజిటివ్ అంటే దాన్ని ఫేజ్ అంటున్నారు, ఓకే, న్యూట్రల్ అంటున్నారు, ఎర్త్ అంటున్నారు. ఎర్త్ అంటే మన భూమికి పెడతారు కదా, షాక్ కొట్టుకుంటే షార్ట్ సర్క్యూట్స్ అన్నీ అయినప్పుడు, పిడుగులు అన్నీ వచ్చినప్పుడు బళ్ళకి అదేం ఉండదు, ఓన్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ అంతే. సో మన నెగిటివ్ ఎలా చెక్ చేస్తాము? సృజన్, సాయి, ఇద్దరు చెప్పండి సార్. టెస్ట్ ల్యాంప్ మనం బాడీకి ఇచ్చేసి, న్యూట్రల్ చెక్ చేయడానికి బాడీకి ఇచ్చేసి మన దీనికి పెడతాం సార్. దేనికి? పాజిటివ్ మన డైరెక్ట్ సప్లైకి చూస్తాం సార్. ఏదో ఒక సప్లైకి టెస్ట్ ల్యాంప్ ఒక ఎండ్ పెట్టి ఇంకో ఎండ్ ఏమో బాడీకి పెడతాం. అప్పుడు ఏంటి వస్తుంది? బాడీకి ఎర్త్ వచ్చిందని తెలుస్తుంది, అంతేనా? ఓకే, సో డైరెక్ట్ సప్లై వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఎనేబుల్ సిగ్నల్ పెట్టు, టార్చ్ చేసుకుని లైట్ పెట్టి కరెక్ట్ పెట్టలేదు చూడు. సృజన్ పైకి వెళ్ళి పెట్టావా? అలా పెట్టి పట్టుకో. సృజన్ పైకి వెళ్ళి ఒకసారి స్టార్ట్ నొక్కు. చెప్పినప్పుడు కొట్టు, పెట్టినా కొట్టు, స్టార్ట్ కొట్టు, కొట్టు, వదిలే. చూసిన వీడియో వచ్చిందా? కొట్టు మళ్ళా, వదిలే. రైట్, సో ఎనేబుల్ సిగ్నల్ వచ్చింది, డైరెక్ట్ సప్లై వచ్చింది. ఓకే, ఎర్త్ కూడా ఉంది, బాడీకి ఎర్త్ ఇచ్చాం కదా, అంటే సెల్ఫ్ మోటార్ కూడా ఎర్త్ వచ్చినట్టే. రైట్, సో డెఫినెట్గా సెల్ఫ్ మోటార్ విషయం ఉంది, సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేయాలా? రైట్, సో సెల్ఫ్ మోటార్ ఓపెన్. సేఫ్గా పక్కన ఎక్కడ మళ్ళీ తగలకుండా పెట్టు. ఓకే, ఇప్పుడు సెల్ఫ్ మోటార్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్మేచర్ చూస్తే ఆర్మేచర్ కాలిపోయింది. సో న్యూ ఆర్మేచర్ వేస్తే ఈ సెల్ఫ్ మోటార్ మళ్ళీ రెడీ అయిపోతుంది. సెల్ఫ్ మోటార్ రిపేర్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను సెపరేట్గా చేయట్లేదు.